ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ నిన్న డిక్లేర్ చేశారు. ర్యాంకు కార్డులు కూడా మీరు డౌన్లోడ్ చేసుకునేదానికి వాళ్ళు లింకులు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఉన్న ప్రశ్న ఏంటంటే ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్కి కొన్ని డాక్యుమెంట్స్ కంపల్సరిగా యాజ్ పర్ ది సర్టిఫికెట్స్ ఏవైతే మీరు ప్రొవైడ్ చేశారో, యాజ్ పర్ ది డీటెయిల్స్ ఏవైతే మీరు అప్లికేషన్లో అప్లై చేసినప్పుడు పాలిసెట్కి ప్రొవైడ్ చేశారో దాని ప్రకారం ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఒకవేళ డాక్యుమెంట్స్ గనక లేకపోతే రియంబర్స్మెంట్ రాదా? సో ఇవన్నీ కూడా ఇందులో చెప్తానండి. ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఇదే జరుగుతూ ఉంది. నేను మొన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను, అందుట్లో కూడా చాలామంది రియంబర్స్మెంట్కి సంబంధించిన డిప్లొమా గర్ల్స్ అయినా కానివ్వండి, బాయ్స్ అయినా కానివ్వండి, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఓకేనా? సో ఇక అసలు ఛాన్స్ అనేదే ఉండదు. ఇప్పుడు నుంచి ఇదైతే కానీ అప్పటికి అవ్వదు. అవి ఏంటో కూడా చెప్తానండి, మెయిన్ ఏంటో కూడా. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో డిప్లొమా సంబంధించింది మన డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా అయితే అందులో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో సబ్స్క్రైబ్ చేయించి దీన్ని షేర్ చేయండి అండి, కొంచెం వీడియోని అందరికీ రీచ్ అవుతుంది. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఈ ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో డిప్లొమా కోర్సులో జాయిన్ అవ్వడానికి 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకు, సో కౌన్సిలింగ్ డేట్స్ అనౌన్స్ అయిన తర్వాత మీకు కొన్ని డాక్యుమెంట్స్ చెప్తారు. డాక్యుమెంట్సే కదా, అది మీరు చెప్పేది ఏంటని మీరు అనుకోవచ్చు, కానీ అందుట్లోనే మతలబు ఉంది, మీకు తెలియని వ్యవహారం ఉంది. ఇదివరకట్లాగా అంతా సిన్సియర్గా ఎవరో పని చేయలే మధ్యకాలంలో. మీ కాలానికి వచ్చేపాటికి మొత్తం కూడా ఇది అయిపోయింది. సో ఇంతకు అవేంటో చెప్తాను, ఆ తర్వాత ఏమి చేయాలో కూడా చెప్తాను. కొన్ని ఇంపార్టెంట్ ఉంటుంది అందులో. ముందుగా వచ్చేసరికి మీకు కౌన్సిలింగ్కి కావాల్సింది ఏంటంటే పాలిసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన ర్యాంకు కార్డు అనేది ముఖ్యం, అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత దాని హాల్ టికెట్ ఏదైతే ఉందో మీరు రాసింది పాలిసెట్ది, అది కంపల్సరిగా కావాలి. దానికి సంబంధించిన 2 ఇది కాకుండా ఎస్ఎస్సి సర్టిఫికెట్ కావాలి. మీరు రియంబర్స్మెంట్కి అప్లై చేస్తే ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీక్ సెక్షన్కి అప్లై చేస్తే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కావాలి. ఈ మెయిన్ ఇందులో కొన్ని ఉన్నాయి చెప్పాల్సినవి, మీకు స్కిప్ అవ్వకండి. ఇక ఆ తర్వాత ఆధార్ కార్డు కావాలి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఓకేనా? సో రెసిడెన్స్ సర్టిఫికెట్ కావాలి. ఓకేనా? ఇక ఇవి ఉంటాయి కదా స్టడీ సర్టిఫికెట్స్, ఇవన్నీ కూడా మీకు కౌన్సిలింగ్ టైంలో కావాల్సి ఉన్నాయి. ఇందులో ఏది తప్పున్నా ఏది లేకపోతే కొంచెం టైం ఇస్తారేమో, కానీ ఒకవేళ తప్పులుండి అది గనక సరి చేసుకోలేని వ్యవహారం గనక అయితే రియంబర్స్మెంట్ రాదు. అది ఏ కేసులో. సో ఇప్పుడు 10th క్లాస్లో మీ సర్టిఫికెట్ వచ్చింది, అందుట్లో నేమ్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ కే అని ఉందనుకోండి, కే అనేది ఇంటి పేరు, పూర్తిగా రాలేదు. డేట్ ఆఫ్ బర్త్ సమ్ 1/1/2020 అలా మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ ఎస్ఎస్సిలో అదే. మీకు ఆధార్ కార్డులోకి వచ్చేసరికి ఏముంటుంది, కే అనేది కింగో లేకపోతే మామూలుగా కోలానో ఏదో ఇంటి పేరు, అయితే కిరణ్ కోలాన్ పూర్తి పేరున్నా, లేకపోతే ఆ కేని ముందు తీసుకొచ్చి పెట్టి కే కిరణ్ అనో లేకపోతే కోలా కిరణ్ అనో ఇలా మారిపోయింది అనుకోండి. ఆధార్లో 10th క్లాస్లో ఎలా ఉందో అలా లేకుండా, డేట్ ఆఫ్ బర్త్ కూడా తప్పు ఉందనుకోండి ఆధార్లో, అవి సరి చేసుకోండి. లేకపోతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లో మీకు ఆధార్లో ఎలా ఉందో అలా వస్తుంది, కానీ ఇక్కడ మీకు కౌన్సిలింగ్లోకి వచ్చేసరికి ఎస్ఎస్సి సర్టిఫికెట్ ప్రకారం నేము డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్లో మీరు 10th క్లాస్ ప్రకారం అడుగుతారు కాబట్టి నేము ఖచ్చితంగా తప్పు చేయరు, డేట్ ఆఫ్ బర్త్ కూడా తప్పు చేయరు, దాని ప్రకారమే ఉండాలి. ఆధార్ కార్డు కనుక ఈ తప్పులతో మీరు తీసుకెళ్ళినట్టయితే ఈడబ్ల్యూఎస్ కూడా అదే వస్తుంది. ఈడబ్ల్యూఎస్కి రేషన్ కార్డు జిరాక్స్ కావాలి కాబట్టి రేషన్లో కూడా ఆధార్ కార్డు ప్రకారమే వేస్తారు. అప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చినా రేషన్ కార్డు ఇచ్చినా మీకు అది చెల్లవు. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారమే అవన్నీ కూడా ఉండాలి. మీరు అప్లై చేసిన అప్లికేషన్ ప్రకారమే ఇవన్నీ కూడా ఉండాలి. మీరు అడగవచ్చు, మరి ఈడబ్ల్యూఎస్ రేషన్ కార్డు ఇచ్చారు కదంటే మీరు వెళ్ళి అక్కడ ఏమంటారు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలని మీ సేవలోనో సచివాలయంలో అడుగుతారు. వాళ్ళు 10th క్లాస్ సర్టిఫికేట్ అడగరు మిమ్మల్ని. ఎందుకు? ఆధార్ కార్డు 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం తయారు చేయబడింది, కానీ అప్పట్లో అడగలేదండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ వాళ్ళు చూసుకొని తప్పులు కొట్టేసేసారు. అందరు కూడా దేశం మొత్తం కూడా అదే జరిగింది ఎక్కువ శాతం. మీరు చూసుకోండి ఒకసారి మీ ఆధారు. అయితే
ఆ ఆధార్ కార్డు ఒకటి అడుగుతారు, రేషన్ కార్డు ఒకటి అడుగుతారు సచివాలయంలో కానీ, మీ సేవలో కానీ. 10th క్లాస్ సర్టిఫికేట్ అడగరు కాబట్టి ఆధార్ కార్డు ఉన్న విధంగా వాళ్ళు కొట్టేస్తారు. అప్పుడు ఈడబ్ల్యూఎస్, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి వస్తాయి. అక్కడికి వెళ్ళి చూస్తే ఈ ఈ పేరు వేరే ఉంది, ఆ పేరు వేరే ఉంది. అప్లికేషన్లో ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఒక రకంగా ఉంది, ఎందుకంటే ఎస్ఎస్సి ప్రకారం అప్లికేషన్ ఫిల్ చేశారు. ఆధార్ కార్డు ప్రకారం, రేషన్ కార్డు ప్రకారం మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది. దాని ప్రకారం చూస్తే ఈ క్యాండిడేట్ వేరు, ఈ క్యాండిడేట్ వేరు అని చెప్పేసి సిస్టమ్ అనేది, ఒకవేళ మనుషులు ఒప్పుకున్నా సిస్టమ్ అనేది తీసుకోదు. మిస్ మ్యాచ్, నేమ్ మిస్ మ్యాచ్, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అయినా, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్, క్యాండిడేట్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ మీకు అప్లై కాదు. రీఎంబర్స్మెంట్ అనేది మీకు శాంక్షన్ కాదు. మన చాలామంది స్టూడెంట్స్ పోస్ట్ ఆఫీసులకు వచ్చి అవ్వని పక్షంలో, అది కూడా ఏంటంటే తప్పులు, లిమిట్లు దాటిపోయినాయి అంట. సో దాటిపోతే మార్చుకోవడానికి లేక చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే పడుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ముందు మీరు చేయాల్సింది, ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయా లేవా. ఆధార్ కార్డులో తప్పులు ఉంటే మీరు ముందు వచ్చేసరికి మీ సేవాకి వెళ్ళండి బయట, లేకపోతే పోస్ట్ ఆఫీస్ వద్దండి, మీ సేవాకే వెళ్ళండి. వెళ్తే 75 రూపాయలు తీసుకుంటారండి. నేమ్ చేంజ్ కనుక అయ్యేటట్టున్నా, డేట్ ఆఫ్ బర్త్ కనుక అయ్యేటట్టున్నా మీకు ఎంబటే చేసి ఇచ్చేస్తాడు. ఓకేనా. 2 తప్పులు ఉన్నాయి అనుకోండి, చేయగలిగినవి అయితే చేయొచ్చు. అయితే ఒక్కొక్కసారి చేయాలి. నేమ్ చేంజ్ చేయటం అనేది చాలా క్లిష్టమైన పని, చాలా టఫెస్ట్ టాస్క్ అది. ఇంకోటి డేట్ ఆఫ్ బర్త్ అనేది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్తే మారిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు అవి కనుక మార్చుకోకపోతే ఇది అవుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఇందాక ఏం చెప్పాను, మార్చగలిగేటట్టుంటే నేము మార్చొచ్చు. కాకపోతే మార్చలేని పక్షంలో, అది కుదరని పక్షంలో, యూడిఐ రూల్స్ ప్రకారం మార్చలేనప్పుడు అది రిజెక్ట్ అవుతుంది. ఎన్నిసార్లు మీరు ఆధార్ కార్డు తీసుకెళ్ళినా, మీ సేవా కేంద్రం కాదు, పోస్ట్ ఆఫీస్ కాదు, మీరు ఎక్కడికి పోయినా కూడా అది రిజెక్ట్ అవుతుంది. ఇక ఎప్పటికీ కూడా మీరు మార్చలేరు. ఒక పద్ధతి ఉంటుంది. నేమ్ చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా గెజిట్ నోటిఫికేషన్ అనేది తీసుకోవాలి. గెజిట్ నోటిఫికేషన్కి 15,000 దాకా అవుతుంది. అది వెళ్ళేసరికి కోర్టు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీళ్ళు ఉంటారు కదా, గవర్నమెంట్ లాయర్సు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, గవర్నమెంట్ లాయర్లు ఉంటారు కోర్టు వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి గెజిట్ నోటిఫికేషన్కి సంబంధించిన అఫిడవిట్లు ఇవన్నీ తయారు చేయించుకొని, ఒక సిడి అనేది తయారు చేయించుకొని, న్యూస్ పేపర్లో ఒకటి నేషనల్, ఒకటి లోకల్, అంటే ఒకటి హిందూ, ఇంకోటి ఈనాడు, ఇంకేదైనా కానీ, అందుట్లో మీ పేరు మార్చుకుంటున్నారు పలానా రీజన్ వల్ల అని చెప్పేసి పబ్లిష్ చేపించి, ఆ 2 న్యూస్ పేపర్ల గట్లు పీడిఎఫ్ ఫార్మాట్లోనో దేంట్లో వాళ్ళు చెప్పిన దాంట్లో సిడీలోకి ఎక్కించి, ఈ అఫిడవిట్లు అన్నీ ఎక్కించి, దానికి సంబంధించినవి అన్నీ ఎక్కించి, ప్రూఫ్స్ పలానా వ్యక్తి ఒకటేనని, అక్కడ సెంట్రల్ గెజిట్ పబ్లికేషన్ వాడు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఆ గెజిట్ నోటిఫికేషన్ అందుట్లో వాళ్ళకి పంపిస్తే, వాళ్ళ ఫీజు వాళ్ళకి కట్టేస్తే 3 నెలలు పట్టుద్దో, 4 నెలలు పట్టుద్దో, 6 నెలలు పట్టుద్దో, పబ్లిష్ అయిన తర్వాత అవి గవర్నమెంట్ వెబ్సైట్లో మీ నేమ్ చేంజ్ అయినట్టు వస్తుంది. అప్పుడు ఆ సర్టిఫికెట్లు 3 వస్తాయి. అవి తీసుకెళ్ళి ఈ సేవాకి వెళ్ళి మీ ఆధార్ కార్డు పేరు మార్చుకోవచ్చు. అప్పుడు మారుతుందండి. ఆ తర్వాత ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్, అంటే ఎస్ఎస్సి ప్రకారం ఇప్పుడు ఆధార్ కార్డులో పేరు మారిపోతుందిగా, ఆ తర్వాత దాంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ పెట్టి మార్చుకోవచ్చు. అంతేగాని ఎస్ఎస్సి సర్టిఫికేట్ పెట్టి నేమ్ చేంజ్ అనేది వాళ్ళ రోజున కావట్లేదు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఈజీగా 1-2 లెటర్లు, అది కూడా ఉండాల్సిన పొజిషన్లో ఉంటే మాత్రం అవుతున్నాయి. నేమ్ యాడ్ చేయటము, ఏదైనా నాయకో, రెడ్డో, ఇంకేదైనా కానివ్వండి, కమ్మో, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, నాయుడు, ఏదన్నా కావాలంటే యాడ్ చేయాల్సింది ఉంటే యాడ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇన్ని ఉన్నాయి. మీ ఫాదర్ పేరుతో సహా యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి. అడ్రస్ కూడా కరెక్ట్గా ఉండాలి. అడ్రస్ ప్రూఫ్ కూడా అప్డేట్ అనేది అయి ఉండాలి. ఇవేమీ లేకపోతే మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికబుల్ కాదు. ఇంకోటి రీఎంబర్స్మెంట్ రాదు. మీరు కాలేజ్ ఫీజు కట్టుకోవాలి. మీ సీట్ క్యాన్సిల్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళకి వచ్చే డబ్బులు పోవు కదా. కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యారు, రీఎంబర్స్మెంట్ వస్తుందని మీరు అనుకుంటారు, కానీ అక్కడ మీకు రీఎంబర్స్మెంట్ ఆగిపోతుంది. కాలేజీ వాళ్ళు మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు ఫీజు కట్టమని, ఎందుకంటే తప్పు మీ వైపు ఉంది కాబట్టి. అంటే మీ తప్పు కాదు, అది ఆధార్ వాళ్ళ తప్పు అప్పట్లో చేసింది, కానీ ఏదొచ్చినా మనకే కదా దెబ్బ. సో అందుకని ఇవన్నీ నేను చూశానండి. ఖచ్చితంగా అయితే దీని ప్రకారం చేసుకోండి. లేకపోతే నేను చెప్తున్నాను, చాలా ఇబ్బంది పడతారు డిప్లొమా వాళ్ళు, ఇప్పుడు జాయిన్ అయ్యేవాళ్ళు చాలామంది చూశాను. అది ఇంటర్లో కనుక ఉంటే ఇంటర్లో కూడా ఇబ్బందే. అది చూసుకోండి జాగ్రత్తగా. ముందు ఆధార్ సెంటర్కి వెళ్ళి అసలు ఇది ఉందా లేదా చూసుకోండి. కాదు నేను లిస్ట్ పెట్టండి సార్ మీరు టెలిగ్రామ్లో, అసలు ఆధార్లో ఎలా మార్చుకోవాలంటే ఒక లిస్ట్ ఉంది, 4 టైప్స్ ఆఫ్ లిస్టు. అందులో నేమ్ చేంజ్కి సంబంధించింది, అంటే ఇక్కడ మైనర్ అంటే 18 ఏళ్ళు లోపు వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది, 18 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది. సో అవి మీకు షేర్ చేస్తాను, దాని ప్రకారం చూసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్.